హల్లెలూయా. అన్నీ తెలిసిన దేవుడు అండి. సమాధానంగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అయితే ఏం చెప్తున్నాడంటే నీ దగ్గర ఉండాలి. అది ఏముండాలి చెప్పండి, ఏముండాలి? సమాధానం నీ దగ్గర ఉండాలి. నీ దగ్గర లేకుండా మందిరంలో కూర్చొని ప్రార్థన చేసినా, చప్పట్లు కొట్టినా, కానుకేసినా, అబ్బో అన్య భాషలు మాట్లాడినా ఉపయోగం లేనే. సమాధానం లేకుండా ఎంత సేవ చేసినా వేస్టే కదండి. మనం దేవుని పిల్లలమా కాదా? చెప్పాలి. దేవుని పిల్లలమా కాదా? నిజం చెప్పండి. నేను దేవుని బిడ్డనండి. ఒకసారి నువ్వు దేవుని బిడ్డవైతే నిజంగా నీలో ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం సమాధానం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకి ఆ మాట దొరుకుతుంది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని. నీ దగ్గర సమాధానం లేకపోతే, ఇతరులను సమాధానపరచకపోతే, పౌలు అంటాడు ఆయన క్రీస్తుతో కూడా మమ్మల్ని సమాధానపరిచెను. ఇప్పుడు ఆ సమాధానపరచు పరిచర్యను దేవుడు మాకు అప్పగించాడు. యాజక సేవ చేసే ముందు మనం సమాధానము అనే ఆత్మ సంబంధమైన బలి దేవునికి అర్పించుదుము గాక. హల్లెలూయా.